దయచేసి ట్రైన్ నెంబర్ 22416 ఏపీ ఎక్స్ప్రెస్ 1వ నెంబర్ ప్లాట్ఫామ్ వచ్చి కిషన్ రెడ్డి గారి నాయకత్వం జై జై మాతా భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను బలపరిచి గెలిపించాల్సిందిగా నేను సందర్భంగా కోరుతా ఉన్నాను. వెంకటరమణ గారు అడ్వకేటు, న్యాయవాది, గత అనేక సంవత్సరాలుగా నీతి నిజాయితీ కోసం పనిచేస్తున్నటువంటి వెంకటరమణ గారు గెలిపించినట్లయితే ఈ డివిజన్ ను అభివృద్ధి చేసేటువంటి బాధ్యత మేము నరేంద్ర మోడీ గారితో మాట్లాడి ఈ డివిజన్ కు కావలసినటువంటి అన్ని రకాల నిధులు మేము తీసుకొచ్చేటువంటి బాధ్యత తీసుకుంటాము. మీకు అందరికీ తెలుసు, ఇటీవల నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ లో ప్రతి ఇంటికి ₹1,00,000 ఆరోగ్య బీమా సౌకర్యం కల్పించడం జరిగింది. 60 సంవత్సరాలు దాటినటువంటి ప్రతి సీనియర్ సిటిజన్ కు అదనంగా ఆ ₹1,00,000తో పాటు 30,000 చొప్పున కూడా ఆరోగ్య బీమా సౌకర్యాన్ని నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. సిలిండర్ లేనటువంటి ప్రతి ఇంటికి పేదవాళ్ళందరూ కూడా ఎన్ని కోట్ల సిలిండర్స్ అయినా కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వం సిలిండర్స్ ఇవ్వడానికి ముందుకు వచ్చింది. అదేవిధంగా ఈ ఖమ్మం నగరం అనేక రకాలుగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉన్నప్పటికీ కూడా మరి ఈరోజు అమృత నగరంగా ఈ యొక్క నగరాన్ని మరింత అభివృద్ధి చేయడం కోసము కేంద్ర ప్రభుత్వము ఇక్కడ కావలసినటువంటి మౌలిక వసతులు, రోడ్లు కానీ, డ్రైనేజ్ కానీ, స్ట్రీట్ లైట్లు కానీ, లేక కమ్యూనిటీ హాల్ కానీ, మంచినీటి సౌకర్యం కానీ, లేదా పొదుపు సంఘాల లోన్లు కానీ, ఈ రకంగా ఈ యొక్క ఖమ్మం నగరాన్ని మొదటిసారిగా కేంద్ర ప్రభుత్వము అమృత నగరం కింద తీసుకొని దీన్ని అభివృద్ధి చేయబోతా ఉన్నది. ఇక్కడ ఎల్ఈడీ లైట్లు, ఈ యొక్క వీధి లైట్లకు అన్నిటి కూడా ఎల్ఈడీ లైట్లు భవిష్యత్తులో నరేంద్ర మోడీ గారి నిధులతో ఖర్చు పెట్టబోతా ఉన్నాం. అదేవిధంగా ఇక్కడ కావలసినటువంటి అన్ని రకాల మౌలిక వసతులు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వము నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఈ ఖమ్మాన్ని అభివృద్ధి చేయడం కోసం నిర్ణయం తీసుకున్నాము. కాబట్టి మీరందరూ కూడా దయచేసి మరి వెంకటనారాయణ గారిని మనం ఆశీర్వదించి, వెంకటరమణ గారిని ఆశీర్వదించి భారీ మెజారిటీతో గెలిపించినట్లయితే తప్పకుండా ఈ ప్రాంత అభివృద్ధికి మేమందరం కూడా చిత్తశుద్ధితో పనిచేస్తామని చెప్పి ఈ సందర్భంగా మరి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. భారత్ మాతా